మా ఇంటి దగ్గర వర్షం అయితే పడుతుంది. సో ఈ చల్లటి వెదర్లో వేడివేడిగా గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీ తినాలనిపించింది. దానికోసం ముందుగా నేను కడాయి తీసుకొని ఆయిల్ని అయితే ప్రీహీట్ చేసుకున్నాను. చూపించిన విధంగా వంకాయని మజ్జిగ అయితే మనం చీల్చుకోవాలి. సో అలా ఆయిల్ ప్రీహీట్ అయ్యాక మనం ఏదైతే వంకాయలు మజ్జిగ చీల్చి పెట్టుకున్నామో వాటిని మనం ఫ్రై అయితే చేసుకోవాలి. దీన్ని టోటల్గా మనం ఫ్రై చేయకూడదు, అక్కడక్కడ మనకు పచ్చిగానే ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 75% వరకు అది కుక్ అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయ్యాక దాన్ని ఆయిల్ నుంచి మనం వంకాయ అనేది సపరేట్ చేసుకోవాలి. మీలో ఎంతమంది గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీ తిన్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి వాళ్ళ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మీకైతే బాగా నచ్చుతుంది వంకాయ బజ్జీ అనేది. తర్వాత వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకొని కావాల్సినంత శనగపిండి, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు అండ్ తినే సోడా మనమైతే యాడ్ చేసుకోవాలి. ఈ సోడా ఎందుకు యాడ్ చేస్తాము అంటే బజ్జీలు అనేవి మంచిగా పొంగుతాయి అన్నమాట. నేను వచ్చేసి కనిపించే బ్రాండ్ అయితే యూస్ చేశాను. మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాండ్ మీరు వాడచ్చు, ఇదేం ప్రమోషన్ అయితే కాదు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోండి. ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనకి బజ్జీ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. సో దానికోసం మనం బియ్యపిండి అనేది యాడ్ చేసుకుంటాము. అండ్ తర్వాత వచ్చేసి కొంచెంగా వాటర్ పోసుకుంటూ బజ్జీలో ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీడియోలో చూపించే విధంగా టెక్స్చర్ అయితే ఉండాలి. అండ్ ఇలా ఎందుకు ఉండాలి అంటే పిండి అంత గట్టిగా ఉంటే బజ్జీ చుట్టూతా పట్టి బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించే ఐటెం పేరు వచ్చేసి ఉల్లిపాయ కారము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఏదైతే 75% వంకాయల్ని ఫ్రై చేసుకున్నామో దాన్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉల్లిపాయ కారం ఉందో దాన్ని వీడియోలో చూపించే విధంగా మనం ఈ వంకాయల మధ్యలో స్టఫ్ అయితే చేసుకోవాలి. ఇలాగ మనం అన్ని వంకాయల మధ్యలో ఉల్లిపాయ కారం అనేది స్టఫ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ అయితే తీసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసి ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఆ జ్యూస్లో మనము తగినంత ఉప్పు అండ్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఇలా చేయాలి అనేది వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అనేది చూడండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి మనం వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. డీప్ ఫ్రై అయితే మనం చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్లో నుంచి ఒక వంకాయ తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏదైతే మనం నిమ్మకాయ రసం పిండి పక్కన పెట్టుకున్నామో అది ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఆనియన్స్ కూడా వంకాయలోకి స్టఫ్ అయితే చేయాలి. ఇలాగ మనం అన్ని వంకాయ బజ్జీలోకి చేసుకోవాలి. మనం వంకాయ బజ్జీలు తినేటప్పుడు దానిపైన పెరుగు వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.